హాయ్ ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గివా టాక్స్. ఇవాళ మనం మన ఛానల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. దీన్ని రాయలసీమ సైడు నూనెంకాయ కూర అని కూడా అంటారు. ఈ గుత్తి వంకాయ కూరని నేను కొద్దిగా డిఫరెంట్గా చేస్తాను, మీరు కూడా చూసేయండి. దీనికోసం మనం ఫస్ట్ వేరుశనగ పప్పుని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి చక్కగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాలను కూడా వేయాలి. వీటిని లో ఫ్లేమ్ మీద చక్కగా రోస్ట్ చేయండి. ఒక స్పూన్ శనగపప్పుని కూడా వేసి రోస్ట్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ ఉద్దిపప్పుని కూడా ఫ్రై చేయండి. రెడ్ చిల్లీస్ మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. వీటన్నిటిని మనం నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు 2 స్పూన్ల డ్రై కోకోనట్ పౌడర్ని కూడా వేయండి, ఎండు కొబ్బరిని. ఫ్లేమ్ మీద దీన్ని వేడి చేస్తే మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ ఒకసారి త్వరగా మిక్స్ చేశారంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వంకాయల్ని చక్కగా క్లీన్ చేసుకొని వీటిని సాల్ట్ వాటర్లో కాసేపు అలా పెట్టేయాలి. తర్వాత వీటిని చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా స్లిట్ చేసేయండి, 4 ముక్కలుగా. వంకాయని కట్ చేసిన తర్వాత ఓన్లీ సాల్ట్ వాటర్లోనే ఉంచాలి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా చిల్లీ పౌడర్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. ఇక్కడ ఇదే అన్నమాట డిఫరెన్స్. నేను మసాలా పెట్టకుండా ఓన్లీ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ మాత్రమే పెడుతున్నాను. సో ఇలా అన్ని వంకాయల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఇప్పుడు మనకి కూరకు తగినంతగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం వంకాయలకి సాల్ట్ చిల్లీ పౌడర్ పెట్టుకున్నాం కదా, ఈ వంకాయల్ని ఫస్ట్ ఫ్రై చేయాలి, షాలో ఫ్రై. వీటిని లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసామంటే బాగా మగ్గిపోతాయి. అంటే ఆల్మోస్ట్ 50% వరకు కుక్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలాగా చక్కగా కుక్ అవుతాయి. ఇలా కుక్ చేయడం వలన మనకు వంకాయ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల వంకాయ అనేది మంచిగా సాఫ్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఆల్మోస్ట్ 70% వంకాయ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ పేస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేయడం వలన గ్రేవీకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో లాగా అనిపిస్తుంది అన్నమాట ఇలాగా పేస్ట్ చేసి వేస్తే. వీటిని మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసేయండి. ఇప్పుడు దీనికి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేయండి.
ఇప్పుడు దీంట్లో 2 టమాటోల్ని మిక్సీకి పట్టి ఇలాగా పేస్ట్ చేసుకొని మళ్ళీ కర్రీలో యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసారంటే టొమాటోస్ అనేటివి త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారా, దీన్ని వచ్చేసి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేయాలి. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ని వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేయండి. దీంట్లో ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు ఇక్కడే వేసేసుకోండి. దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఎందుకంటే కర్రీలో ఆయిల్ తక్కువగా ఉంది కదా, సో మాడిపోకుండా ఉంటుందన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకుంటే కాసేపటికి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారా, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలాగా డ్రాప్ చేయాలి. వీటిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్లోగా వంకాయలు అనేటివి చెదిరిపోకుండా స్లోగా కలబెట్టుకోవాలి. వంకాయ కూరని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉడకపెట్టుకోండి. కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా, నేనని ఆ కర్రీని, బాయిల్ అయిన కర్రీని స్లోగా వంకాయలకి స్టఫింగ్ లాగా ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా చేసి చూడండి. ఎలా వస్తుందో కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ కూడా చేయండి. చూసారా, ఇలా చేయడం వల్ల ఈవెన్ వంకాయ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. మనం ముందే మసాలా పెట్టామనుకోండి, వంకాయ ఉడకడానికి బాగా టైం తీసుకుంటుంది. సో దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు, చాలా బాగుంటుంది. దీన్ని లో ఫ్లేమ్ మీద ఆల్మోస్ట్ 10 to 15 minutes ఉడకపెట్టిన తర్వాత చూసారా, వంకాయ అనేది చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత స్లోగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఆల్మోస్ట్ 10 minutes అలా బాయిల్ చేశారంటే వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
నోరూరించే గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.